ఉందో అది యుగ యుగాల నుంచి దానికి ఒక స్టోరీ ఉంది. ఆ పురూరవుడు అనే మహానుభావుడు విమానంలో వెళ్తున్నప్పుడు ఆ విమానం అక్కడ ఆగిపోతుంది. ఆ వచ్చి కింద చూస్తే స్వామి ఆ పుట్టలో ఉంటారు. ఉన్నప్పుడు చెప్తారు, నాకు ఇక్కడ చందనం పొయ్యి సంవత్సరానికి ఒక్కసారి నన్ను బయటికి తీయని చెప్తారు. అప్పటి నుండి అది ఆనవాయితీగా ఒక సంప్రదాయంగా వస్తా ఉంది. ఇటువంటి పుణ్యక్షేత్రం సింహాచలం అంటే చాలా పురాతనమైనటువంటి సింహాచలం, విచిత్రమైనటువంటి అవతారం. మొఖాకృతి ఆ వరాహ వరాహ రూపంలో ఉంటుంది. బాడీ ఏమో మనిషి రూపంలో ఉంటుంది. వెనకాల తోక సింహం ఉంటుంది, తోకలాగా ఉంటుంది. అందుకే వరాహ లక్ష్మీ నారసింహ స్వామి అని చెప్పి అంటారు. మరి అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆ క్షేత్రంలో లక్షలాది భక్తులు వచ్చేటటువంటి ఒక ఒక శుభ తరుణంలో, ఒక పండుగ వాతావరణంలో అధికారులు 2-3 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఇటువంటి అనూహ్యమైనటువంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని వాళ్ళు దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుని ఉండాలి. ఏదేమైనా ప్రకృతి విపత్తుల్ని ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ముందుగా పసిగట్టలేకపోవడం ఒక సైంటిఫిక్ గా ఒక వైఫల్యం. తరచూ దేవాలయం ఇటువంటి సంఘటనలు జరగడం మరొక వైఫల్యం. కాబట్టి ఇటువంటి వైఫల్యాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కళ్ళు తెరిచి అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ దేవాలయాల్లో ఎక్కువ అలసత్వం కనపడుతుంది. ఆ భక్తులు వస్తారులే, పోతారులే, దర్శనం చేసుకుంటారు అని లెక్కలేనితనం ఉంటుంది. ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే, ఇప్పుడు సంఘటన జరిగింది, ప్రభుత్వం తక్షణం స్పందించింది. మృతి చెందిన వారు 7 ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ధారించారు. ఇంకా పెరగొచ్చాయని మీరు అంటున్నారు, ఇప్పుడు పెరగొచ్చేమో. కానీ మృతి చెందిన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా. అదే కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో ఒకరికి ఒక ఉద్యోగం, ఈ టెంపరీ ఏమంటారు దాన్ని, ఆ ఉద్యోగం ఒకటి ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న పోయిన ప్రాణాన్ని ఎవరో తిరిగి ఇవ్వలేరు. పైగా ఆ సంఘటన జరిగిన స్థలం ఏమో పుణ్యక్షేత్రం. ఏ విధంగా భక్తులు రేపొద్దున్న క్షేత్రాలకు వెళ్ళాలన్నా, దైవ దర్శనానికి వెళ్ళాలన్నా ముందుకు వస్తారు. అంటే రాను ఈ ప్రభుత్వ అధికారుల యొక్క అలసత్వం వల్ల భక్తుల్లో భయాందోళనలు ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి. ఆనంద్ సాగర్ గారు, అధికారుల తప్పిదం అయితే కనబడుతుంది. ఆనంద్ సాగర్ గారు, అధికారుల తప్పిదం అయితే కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద, అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? మీరు చూశారు కదా సార్, తక్షణం అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మిగతా శాసనసభ్యులు వాళ్ళంతా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, తక్షణం స్పందించారు. ప్రధానమంత్రి గారు కూడా స్పందించారు, అది ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్తున్నారు. పూర్తిగా అయితే నాకు నిజమో కాదో నాకు తెలియదు. ప్రధానమంత్రి గారు పిఎం సహాయం నుంచి కూడా కొంత ఆ క్షతగాత్రులకి, మృతుల కుటుంబాలకి ప్రకటించారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేది అధికారులు ఇంకా ఎదురు చూడడం అనేది తప్పు సార్. అధికారుల అలసత్వం వల్ల ఇటువంటి పునరావృతం అవుతున్నాయి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రతి టెంపుల్లో కూడా లెక్కలేనితనం, నిర్లక్ష్యం అధికారుల్లో పేరుకుపోయింది. దీన్ని వాళ్ళు మార్చుకోవాలి. మార్చుకుని మీరు వేల రూపాయల జీతాలు తీసుకుంటూ అక్కడ దేవుడి సన్నిధిలో బ్రతుకుతూ భక్తుల ప్రాణాలు కాపాడలేకపోతే, భక్తుల సౌకర్యాలు మీరు చూపించలేకపోతే, ఆ గుళ్ళు నీట్ గా మీరు పెట్టలేకపోతే, చూడండి సార్, టాయిలెట్స్ బాగోవు, అక్కడ మంచినీళ్ళు పబ్లిక్ అక్కడ ఏది బాగోదు, వాతావరణం ఏది బాగోదు. ఇది అలసత్వం కాదంటారా? అధికారుల అలసత్వం కాదంటారా? దీని మీద ప్రభుత్వం కూడా కన్నెర చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. మా ఉద్దేశ ప్రకారంగా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడే 10 నెలలు 11 నెలలు అయిందో వచ్చి, ఇప్పుడు వరుసగా ఇటువంటి జరుగుతున్నాయి. 10 నెలల కాలంలోనే తిరుపతిలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఆ విధంగా అనుకుంటే గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి. ఇవి రిపీటెడ్ గా హిందూ దేవాలయాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి?
అక్కడే ఎందుకు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో మసీదుల్ని గవర్నమెంట్ నిర్వహించట్లేదు, అలాగే చర్చిలు కూడా గవర్నమెంట్ నిర్వహించట్లేదు, అక్కడ ప్రమాదాలు లేవు. కానీ ఇక్కడ ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖని ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఇక్కడ ఎందుకు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? కేవలం ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం, లెక్కరితనం, అలక్ష్యం. దీన్ని వాళ్ళు వదులుకోవాలి. వదులుకోకపోతే ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. బాధ్యులైనటువంటి అధికారుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలి. వాళ్ళకి అవసరమైతే కేసులు పెట్టి జైలు శిక్ష పడేలాగా చేయాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున రైట్ మా స్టాండ్. రైట్ మనతోటి విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు జాయిన్ అయ్యారు.